పంచపూజలు అంటే అర్థం ఏమిటి అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఈ ఐదిటిని పంచపూజలు అని అంటారు. ఇవి ఎందుకు చేస్తాము అని అంటే మన దేహం శరీరాన్ని తీసుకున్నప్పుడు ఈ దేహం పాంచభౌతీకరణమైనది, అంటే పంచభూతాలతో నిర్మించారు. ఆ పంచభూతాలతో నిర్మించడం వల్ల ఏమవుతుంది అంటే మామూలుగా పంచభూతాలని చూసినప్పుడు భూమి, నీరు, నిప్పు, ఆకాశం, వాయువు, ఈ ఐదిటిని మీరు చూసినప్పుడు అవి ఇప్పుడు భూమి ఇక్కడ మొదలై ఇక్కడ ఎండ అయిందండి అని మీరు చెప్పేయగలరా? ఎవరూ చెప్పలేము. గాలి ఇక్కడ ఉంది ఇక్కడ లేదని చెప్పగలమా? చెప్పలేము. లేదు. నీరు ఎక్కడుందో ఎక్కడలేదో తెలియదు మనకి, ఎక్కడ మొదలైందో ఎక్కడ ఎండ్ అయిందో తెలియదు. ఆకాశం కూడా అంతే. ఇంకా అగ్ని ఒక చోట ముట్టుకుందంటే అది ఎంత దూరం వెళ్తుంది, అసలు అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి ఏమీ తెలియదు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే పంచభూతాల్లో ఒక్క భూతం కూడా మొదలు చివర మనకి తెలియదు. అంటే అంత వ్యాపక చైతన్యాలవి, అంటే ఎక్స్పాండబుల్ ఎనర్జీస్. కానీ దేహానికి వచ్చేసరికి 5 భూతాలు ఇందులో ఉన్నాయి ఉండి కూడా ఇది చూడండి లిమిటెడ్, ఇది అన్లిమిటెడ్ కాదు. అవి అన్లిమిటెడ్, ఇది లిమిటెడ్. ఈ లిమిటెడ్ని అలా అన్లిమిటెడ్ కింద మార్చుకోవాలి కదా మనం. మార్చుకోవాలి అంటే మనలో లేనిది ఒకే ఒక్కటి, అదేమిటి అంటే తృప్తి అని అంటారు. ఎందుకంటే మనకు అన్నీ ఉన్నాయి, లేనిదల్లా ఏమిటయ్యా అంటే తృప్తి లేదు. ఎందుకు లేదంటే వాడికి ఏదో ఉంది, వీడికి ఇవన్నీ చూడడంలో మనకేముందో మనం చూసుకోక మనం ఏం చేస్తామంటే ఎప్పుడూ ఏదో లేదని బాధపడుతూ ఉంటాం. అలా బాధపడతామని మన ఋషులకి మునులకి ముందే తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ పంచపూజల ద్వారా మనలో ఆ తృప్తిని తెచ్చుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే భూమికి ప్రతీకగా మనం గంధాన్ని సమర్పిస్తాం అమ్మవారికి. ఎందుకు అంటే భూమి నుంచే మనకేంటి మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు. ఎందుకంటే భూమి మీదే మనందరం ఉన్నాం కదా, మంచిగా ఉంటాం కొన్ని రోజులు, తర్వాత మన ఇద్దరి మధ్య ఏదో ఫైట్ అయింది అనుకోండి, అవే చెడ్డ ఆలోచనల కింద మారుతాయి. ఇప్పుడు ఉన్నంత ఫ్రీగా ఉంటావా? ఉండలేవు. అలా మనకి భూమి మీద బోల్డ్ మందితో బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మంచి చెడు రెండు ఉంది మన దగ్గర, కానీ మంచి కంటే చెడే ఎక్కువ ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే చెడ్డ ఆలోచనలే చాలా ఈజీగా వచ్చేస్తాయి. అందుకని ఏం చేస్తాం, గంధం ఎప్పుడైతే సమర్పిస్తున్నామో మనలో ఉన్న చెడ్డ థాట్లన్నిటికీ కారణం ఏమిటి అంటే మనం ఈ సృష్టిలో దేన్ని నమ్మలేం, మనకు అనుమానాలు ఎక్కువ. ఆ అనుమానం కూడా ఏంటి అంటే వీళ్ళని నమ్మట్లే, వాళ్ళని నమ్మట్లేదు అనుకుంటూ ఎవరిని నమ్మట్లేదంటే ఫైనల్గా మనల్ని మనమే నమ్మట్లేదు. మన మీద మనకి నమ్మకం లేకపోవడం వల్లే ఎవరిని నమ్మట్లేదు. నా పైన నాకు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, నేను ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మి తీరుతాను. సో ఇక్కడికి వచ్చేసరికి గంధం ఎప్పుడైతే సమర్పిస్తున్నావో మనలో ఉన్న చెడ్డ వాసన తీసేసి మంచి వాసన, ఆ మంచి వాసన ఏంటి అంటే వీళ్ళని వాళ్ళని కాదు ప్రశ్నించడం. నువ్వెప్పుడు ప్రశ్నించుకోవాల్సింది ఎవరిని అంటే నిన్ను నువ్వే. నన్ను నేను ఎప్పుడైతే ప్రశ్నించుకోవడం మొదలు పెట్టావునో నాలో ఎంత పెద్ద క్రియేటర్ ఉన్నారో నాకు తెలుస్తుంది. ఎందుకంటే భూమి అంటే సృష్టించే శక్తి, ఇంకెక్కడా సృష్టి జరగదు. మీరు చూస్తే ఒక భూమి మీదే జరుగుతుంది. కాబట్టి ఆ క్రియేటివిటీ అన్నది వస్తుంది. ఆ గంధం మనం అమ్మవారికి సమర్పించడం ద్వారా నూతన శక్తుల్ని క్రియేట్ చేసే శక్తి మనకు వస్తుంది. ఆ తర్వాత రెండోది ఏంటి అంటే నైవేద్యం పెడతాం. ఆ నైవేద్యం ఏమిటి అంటే నీటి తత్వానికి ప్రతీక, స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. ఆ నీరు మీరు చూస్తే అది ఎప్పుడైనా చూడండి అలా కిందకు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే పాతది వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్తది వస్తూ ఉంటుంది, పాతది వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్తది వస్తుంది. ఎప్పుడు దానికి తోడు అది ఫ్రెష్నెస్. అంటే తృప్తి అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? నీటిలోంచి వస్తుంది. ఎందువల్ల అన్నిటికంటే ఎక్కువ ప్రాణశక్తి అక్కడే ఉంది. కాబట్టి ఏం చేయాలి అంటే మనం అక్కడ నైవేద్యం పెట్టడం ద్వారా, ఎందుకు నైవేద్యం అంటే పొట్ట నిండింది అనుకోండి, ఫస్ట్ కడుపు నిండుగా ఉంటే మనం ఎలా ఉంటాం? హ్యాపీగా సంతృప్తిగా ఉంటాం. అందుకని చెప్పేసి అందులో ఏంటి అంటే పాతది వెళ్ళిపోవడం, కొత్తది రావడం. అంటే అర్థం కూడా ఏంటి అంటే మన దగ్గర ఉన్న పాత థాట్స్ అన్నిటిని వదిలేసి ఎప్పుడు కొత్తగా కొత్తగా ప్రతిదాన్ని కొత్తగా చూపించడం, కొత్త కోణంలో చూపించడం. ఎప్పుడైతే మీరు ఒకదాన్ని చాలా మంచిగా కొత్తగా చూపించడం మొదలుపెట్టారో దానికి తోడు ఏంటి అంటే అలా పారుకుంటూ వెళ్ళిపోవడం, అంటే ఆ ఫ్లో ఎప్పుడు కూడా ఆగదనమాట. అలా వెళుతూ ఉన్నారనుకో, మీరు ప్రతి దాంట్లోనూ అలా ముందుకు దూసుకెళ్ళిపోతున్నారనుకో,
గొప్పగా, అప్పుడు మీకు హ్యాపీ వస్తుంది కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటే కదా మీకు బాధేస్తుంది. మీరు ఒక ఫ్లోలో మీరు అనుకున్నవన్నీ సాధించుకుంటూ వెళ్ళిపోతే మీకు ఏముంటుంది, మీ గుండెల్లో తృప్తే కదా, హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా మీరు అనుకున్నవన్నిటిని మీరు ఏం చేయగలుగుతారు, సాధించగలుగుతారు. అది అక్కడ. అందుకని మనం నైవేద్యాన్ని సమర్పిస్తున్నాం. ఇంకా మూడోది అగ్నితత్వం. అదేంటి అంటే నాభిస్థానానికి సంబంధించింది. ఈ అగ్నితత్వంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇక్కడ మనం పెట్టేది కూడా హోమం చేస్తాం, ఇక్కడికి వచ్చేసరికి దీపం పెడతాం. పంచపూజల్లో దీపాన్ని సమర్పిస్తాం అమ్మవారికి. ఆ దీపం పెట్టడంలో అర్థం ఏమిటి అని అంటే, మీరు చూడండి చాలా పెద్ద చీకట్లో కూడా చిన్న లైట్ వెలిగించామనుకోండి, ఆ చీకటి అంతా ఏమవుతుంది, వెలుగ్గా మారుతుంది. అంటే అంత చెమ్మ చీకట్లో కూడా చిన్న దీపం ఏం చేస్తుంది, వెలుగునిస్తుంది. అంటే ఇంత జ్ఞానం ఉంటే చాలు మనకి. ఎంత అజ్ఞానం ఉన్నా సరే దాన్ని ఏం చేయగలం, మనం దూరం చేసేయగలం. అది చెప్తోంది దీపం. ఇంకోటి కూడా చెప్తోంది, మీరు అగ్నికి ఉన్న లక్షణం ఏమిటి అంటే ఒక చోట ఆగదు, అలా కలుపుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే మనం ప్రతి దాంతోనూ కలవడం నేర్చుకుంటాం. మన చుట్టూ ఎంతమందితో కలుస్తామో అంత ఇన్సెక్యూరిటీ ఉండదు. ఈగోయిస్టిక్గా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, అమ్మో వీళ్ళు నన్ను మోసం చేస్తారు, వాళ్ళు నన్ను ఏదో చేస్తారు, వీళ్ళతో నాకు భయం, వీళ్ళు నా దగ్గర నుంచి ఏమైనా దొంగిలించేస్తారేమో, ఇలాంటివన్నీ అనిపిస్తాయి. అదే అరమరికలు లేకుండా మనం కలిసి ఉన్నాం అనుకోండి, నావన్నీ మీ దగ్గరే ఉండొచ్చు, మేవన్నీ నా దగ్గరే ఉండొచ్చు, ఏమవ్వదు. భయం లేకపోతే ఏమవుతుంది అంటే అర్థం ఏమిటి అంటే, ఆ కలిసే లక్షణం అన్నది అగ్ని మనకిస్తుంది. దాంతోపాటు ఆత్మజ్ఞానం. ఎందుకు అని అంటే ఇందాకనే చెప్పాను, చిన్న చీకటి. ఆ చిన్న చీకట్లో ఈ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో పూర్తిగా ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. ఆత్మశక్తి ఎప్పుడైతే పెరిగిందో మనం అనుకున్న దేన్నైనా సరే మనం ఏం చేయగలుగుతాం, సాధించగలుగుతాం. అది దీపం మనకి నేర్పిస్తుంది. ఇంకా వాయువు యొక్క తత్వం, అదే అగరబత్తులు. అగరబత్తులు చూపిస్తాం దేవుడికి. ఆ వాయువు యొక్క తత్వం ఏమిటి అని అంటే, వాయువు ఎప్పుడైతే చూడండి అది ఎంత బాగా స్ప్రెడ్ అయిపోతుంది. అంటే మనం కూడా వ్యాపించాలి. ఇప్పుడు అగరబత్తుల నుంచి వచ్చే పొగ చూడండి అలా వెళ్ళిపోతుంది. అక్కడ ఏంటి అగరబత్తి అంటే ఆ స్మెల్తో అక్కడ ఉన్న చెడ్డంతటిని తీసేసి మొత్తం పాజిటివ్ ఇల్లంతా స్ప్రెడ్ చేస్తోంది. అంటే అర్థం ఏమిటి అని అంటే, ఈ ఇంట్లో నేను ఉండిపోయిన నన్ను, ఈ ఇంట్లో అంటే ఈ లోపలే ఉండిపోయిన నా ప్రాణాన్ని మొత్తం ఈ సృష్టి అంతా స్ప్రెడ్ చేస్తుంది. అంటే అర్థం ఏమిటో ఒకసారి ఆలోచిస్తే, ఈ గుండెల్లోనే ఉండి ఇక్కడే ఏడ్చుకుంటూ వాళ్ళేదో మోసం చేశారు, వీళ్ళు నన్ను అన్యాయం చేశారు, వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదని బాధపడడం ముఖ్యమా, లేకపోతే ఈ గుండెలో ఉన్న ప్రాణం వెళ్ళి ఆ గుండెలో అన్ని ప్రాణాల్లోనూ ఉండడం ముఖ్యమా? అన్ని ప్రాణాల్లోనూ ఉండడం అంటే వాళ్ళు ఏం చేయాలి, నన్ను ప్రేమించాలి. వాళ్ళు నన్ను ప్రేమించాలంటే ఫస్ట్ నేనేం చేయాలి, వాళ్ళని మీరు ప్రేమించాలి. ఎందుకంటే నా నుంచే నేను మారితే నా ప్రపంచం మారుతుంది. కాబట్టి నేను ఎప్పుడైతే మిమ్మల్ని ప్రేమిస్తానో ఆటోమేటిక్గా మీరు కూడా నన్ను ఏం చేస్తారు, ప్రేమిస్తారు. ఎందుకంటే ప్రకృతికున్న ధర్మం అదే, నేను ఏది ఇస్తే మీరు నాకు అదే ఇస్తారు. అది ఇక్కడ అర్థమయ్యేటట్టు తెలుస్తుంది వాయుతత్వం వల్ల. ఎప్పుడైతే అర్థమైందో మనం చేస్తున్న పని ఎంత బాగా ప్రేమిస్తామో అంత గొప్పగా విజయం సాధిస్తాం. ఏ విషయంలో అయినా సరే విజయం సాధిస్తాం. ఇంకా వచ్చేసరికి ఆకాశం ఎక్కడుంది అంటే మన విశుద్ధి చక్రంలో ఉంది. ఆకాశతత్వాన్ని మీరు ఒకసారి చూస్తే అక్కడ ఏంటంటే మనం పువ్వుని సమర్పిస్తాం. ఆ పుష్పం అంటే ఏమిటి అంటే సెన్స్, మీకు అర్థమైతే స్మెల్. అది ఏమిటి అంటే అది మొత్తం ఏమవుతుంది, వ్యాపిస్తుంది. ఆ వ్యాపించడం ఎలా వ్యాపించగలుగుతాం మనం, ఈ సృష్టి అంతా వ్యాపించడం ఎలా వ్యాపించగలుగుతాం అంటే, ఆకాశంలో ఉన్నది ఏంటి అంటే శూన్యం, నిశ్శబ్దం అని అంటారు. నిశ్శబ్దంలోంచి శబ్దం అంటే ఇదంతా ఎప్పుడైతే క్లియర్గా ఉందో ఇందులోంచి వచ్చి మాట ఎలా ఉంటుంది, బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే మనం వ్యాపించాలంటే ఒకే ఒక్క తావ మన కమ్యూనికేషన్. అది తప్ప ఇంకెవరు మనకి వేరే ఆప్షన్ లేదు. అంటే ఆ కీర్తి ప్రతిష్టలు అన్నవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన గొంతులోంచే. దానికి తోడు పువ్వుని మీరు చూస్తే ఒకే ఒక్క పోటు ఉంటుంది, కానీ ఆ పువ్వుని చూసి ఆనందించిన వాడు ఈ సృష్టిలో ఎవరు ఉండరు. మీరు చూస్తే ఒక పువ్వుని చూసామంటే వెంటనే నవ్వు వస్తుంది మనకి. అందంగా ఒక పువ్వు పూసినప్పుడు అది మంది కాకపోవచ్చు, ఏదో చెట్టు నుంచి చూస్తూ వెళ్ళదు, అది చూడగానే మనం నవ్వుతాం. కానీ దాని జీవితం విలువ ఎంత అంటే ఒక్క పూట అంతే.
ఆ ఒక్క పోటున్న జీవి అంత పెద్దగా వ్యాపించగలిగినప్పుడు 100 సంవత్సరాలు బతుకుతున్న మనం ఎలా వ్యాపించాలి? అవును. అది మనకు అర్థమయ్యేటట్టు చేసేదే ఈ పువ్వు. అందుకని ఆకాశానికి ప్రతీకగా ఎప్పుడైతే ఆకాశతత్వం ఈ గొంతులోకి వచ్చిందో ఆ పువ్వు ద్వారా మనలోంచి మాటలు చాలా 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 అందమైన, అంటే ఒక్కొక్క అక్షరం పుష్పంలా బయటకు వస్తుంది. సరస్వతీదేవి కాళ్ళ దగ్గర ఒక పువ్వు వేసినట్టే ఒక అక్షరం మాట్లాడామంటే అంత అందమైన మాటలు గొంతులోంచి ఎప్పుడైతే వచ్చాయో తప్పకుండా మనం వ్యాపిస్తాం, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటాం కదా. అదే ఈ పంచపూజల యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మనలో తృప్తిని తెచ్చుకుని గొప్పగా ఎదగడానికి పంచపూజలు చేస్తున్నాం. ఈ భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం, ఈ 5టిని ఎప్పుడైతే మన లోపలికి తెచ్చుకుంటామో ఆ 5 శక్తుల్ని, తద్వారా మనలో తృప్తి అన్నది వస్తుంది. ఆ తృప్తి ఎంత బాగా వస్తుందో మనం అంత గొప్పగా ఎదుగుతాం. అందుకనే అన్నీ అయిపోయిన తర్వాత ఈ పంచపూజలు, హారతి కూడా ఇస్తాం. మీరు చూస్తే ఆ హారతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నేను ఇన్ని చేశాను కానీ నేను చేస్తున్నానని అనుకుంటున్నాను ఇంకాను, అంటే నా కమ్యూనికేషన్ బాగుంది, నేను ప్రతి దాంట్లోనూ సక్సెస్ అవుతున్నాను, నేనేమో ఆత్మశక్తిని పెంచుకున్నాను, నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను, నేను క్రియేటర్ని, అన్నీ నేనే ఉన్నారు కదా. ఈ నేను అన్నదాన్ని మనం వదిలేయాలి కదా. వదిలేస్తే ఇంకొంచెం ఎక్కువ వ్యాపిస్తాం. ఆ వదిలేసే స్థితి ఇక్కడ హారతి. ఏంటి అంటే నువ్వే నేను అని తెలుసుకునే స్థితి. ఎప్పుడైతే నువ్వే నేనని తెలుసుకున్నానో స్పెషల్గా వచ్చి అమ్మ నీ కోసం నేను చేశాను అని చెప్పగలనా? ఎందుకంటే నా కోసం నేను చేసుకున్నాను అనుకోండి, చెప్పుకుంటానా? నీ కోసం నేను ఇది చేశానే అని నాకు నేను చెప్పను కదా. అలాగే మీకోసం చేసినా నేను చెప్పవసరం లే, ఎందుకంటే మీరు నేను ఒక్కటే. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటే అని తెలుసుకునే స్థితి ఆ హారతి వల్ల వస్తుంది. అందుకే మనోలయం అంటే ప్రతి దాన్ని మన మనస్సులో కలిపేసుకోవడం. శరీరంతో కలిసి ఉండగలమా? ఎవరమైనా కలిసి ఉండలేం, కానీ ప్రతిదాన్ని మన మనస్సులో అయితే కలిపేసుకోవచ్చు కదా. మీకు నాకు తారతమ్యం లేదు అన్నది ఎప్పుడు వస్తుంది అంటే, నా మనసులో మీరు కలిసిపోయినప్పుడే. ఇంక నేను మీకేమీ స్పెషల్గా అవసరం లే. అట్లీస్ట్ చేసినప్పుడు కూడా నాకు మీకు చేశానని స్పెషల్ నాకు కనిపించదు. లేకపోతే ప్రతిసారి నేను మీకు ఇచ్చేసాను అది చేశాను ఈ చెప్పుకోవడంలోనే మన టైము వృధా అయిపోతుంది. ఇక్కడ ఆ వృధా ఉండదు. హ్యాపీగా మన టైంని మనం ముందుకు తీసుకెళ్తాం. ఆ కాలస్వరూపమే ఈ హారతి అంటే. అందుకే అమ్మవారిని దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని. ఆ అమ్మవారిలో ఉన్న అందాన్ని చూడాలి అంటే ఫస్ట్ దేశాన్ని, తర్వాత కాలాన్ని ఏం చేయాలట? వ్యాపింప చేసుకోవాలి. దేశాన్ని ఎలా వ్యాపింప చేస్తామంటే ఈ పంచపూజల ద్వారా. మూలాధార చక్రం నుంచి విశుద్ధి చక్రం వరకు ఉన్న దేహాన్ని దేశము అని పిలుస్తారు. కాలం అంటే ఆజ్ఞా చక్రం. ఈ దేశాన్ని అంటే పంచపూజలు చేయడం ద్వారా దేశాన్ని వ్యాపింప చేస్తే, హారతి ఇవ్వడం ద్వారా కాలాన్ని వ్యాపింప చేస్తాం. అప్పుడు మనం ఆ మోహిని అంటే అందమైన స్త్రీ, అమ్మ, ఆ అందమైన తల్లిని మనం మన లోపల చూడగలుగుతాం. అంటే మన మనస్సు మారుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే అందం అన్నది ఎక్కడ లేదు, దేహంలో లేదు. మన మనస్సు ఎంత అందంగా ఉంటే మనందరూ అంత ఇదిగా చూస్తారు. ఆ మనస్సుని అందంగా చేసుకోవడం అనేది పంచపూజల్లో జరుగుతుంది.